స్థుతిలో ఉన్నటువంటి సంతోషాన్ని మీరు తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు సంతోషించండి, చురుగ్గానే ఉండండి, ఆనందంగా ఉండండి ఎంకరేజ్ చేస్తాను. నేను ఉంటాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను రుచి చూశాను కాబట్టి యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకోమన్నాడు. నేను టేస్ట్ చేశాను. నేను స్వార్థపరుని కాదు కాబట్టి హైదరాబాద్ పారడైజ్‌లో బిర్యానీ బావుంటది. నేను టేస్ట్ చేశానంటే ఏం చేస్తాం? మీకు కూడా చెప్తానన్నమాట. వెళ్ళండి అక్కడ బావుంటదని చెప్పేసి. అలాగ మంచివాళ్ళు ఏం చేస్తారు? రిఫర్ చేస్తారు. అలాగే ఈరోజు నేను యేసయ్యలో ఉన్న మంచితనాన్ని, గొప్పతనాన్ని తెలుసుకున్నాను కాబట్టి మీకు రిఫర్ చేస్తా ఉన్నాను. ఆమేన్. అలుపు సలుపు అనేటువంటిది ఏమి ఉండదంట. దేవుని కొరకు ఎదురుస్తున్న నూతన బలం పొందుకుంటాం. అందుకనే నేను ఏ ఆల్ నైట్ ప్రేయర్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే ఎప్పుడు అలసిపోయినట్టు కనిపించదు. మరి ఖమ్మం ఆల్ నైట్ ప్రేయర్‌లోకి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 గంటల ప్రేయర్ లైవ్ ఇవ్వగట్టు లేసాను నేను. 3 గంటలకు లేసినటువంటి వ్యక్తిని మరలా ఎప్పటి వరకు మరి అసలే ఖాళీ లేదంటే తర్వాత లేసాం. ఇంకా అన్నీ సర్దుకోవడం, ప్రయాణాలు చేయటం, మళ్ళీ అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సెటప్ చేసుకుని అంతా కూడా నైట్ 8 గంటలకు స్టార్ట్ చేయటం, మళ్ళీ పొద్దుట 5 గంటలకు లైవ్ అయితే మళ్ళీ వెంటనే ప్యాకప్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి వస్తా ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 గంటలు అయిపోయింది. 2:30, 3 అయిపోయింది. గమనించాలి. నేను గొప్పతనం చెప్పట్లేదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, సంతోషిస్తూ ఉన్నప్పుడు. 33వ కీర్తన 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆమేన్. శోభస్కరము, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ క్యాన్సర్ వ్యాధి అనేటువంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చాలా మహమ్మారి, భయంకరమైనటువంటి వ్యాధి అది. ఒకసారి అది వచ్చిందంటే చాలా తక్కువ మంది క్యూర్ అయినటువంటి వారు ఉంటారు. ఒక ఆయన ఏం చేశాడంటే అసలు ఈ క్యాన్సర్ వ్యాధి అనేటువంటి ఎందుకు వస్తుంది అని రీసెర్చ్ చేశాడంట ఆయన. క్యాన్సర్ వ్యాధి ఎందుకు సంభవిస్తుందని చెప్పి ప్రఖ్యాత ప్రపంచ వైద్యుడు ఒకడు పరిశీలన చేశాడు. చాలా మట్టుకి కొంతమంది తమ యొక్క ఆ జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి అపజయము, ఆవేదన, చింత ఇవే మూల కారణం అని చెప్పి ఆయన పేర్కొన్నాడు. చూసారా, క్యాన్సర్ అంటే కారణం ఏంటంటే ఏదో ఏదో అనుకుంటున్నారు మీరు చాలామంది. అపజయము, ఆవేదన, ఆందోళన, చింత, సమస్య. మరి ఇవన్నీ మూల కారణంగా ఆ యొక్క ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఎవరో వైద్యుడు చెప్పాడంట. ఆ యొక్క మరి ఎవరైతే ఆ డాక్టర్ గారు ఉన్నారో పరిశీలన చేసి చివరికి చెప్పినటువంటిది ఏంటంటే ఆవేదన, చింత ఇవే మూల కారణం అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ హఠాత్ మరణాలు, మరి భార్య లేక భర్త ద్రోహం చేయటం, మరి అనుకున్నటువంటి రీతిలో మరి కలిగేటువంటి వ్యాపార నష్టాలు, వాళ్ళకి అనుకోకుండా సడన్గా పాండమిక్ సిచ్యువేషన్ ఎదురవటం, వ్యాపారంలో నష్టము, సడన్ డెత్లు, లేకపోతే భార్య మరి ఇంకొక వ్యక్తితో ఉండటం, లేకపోతే భర్త ఇంకొక ఆమెతో ఉండటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మరి వాళ్ళు భరించలేక ఆ చింతన బట్టి సూక్ష్మ క్రిములు శరీరంలో ఉత్పత్తి అయిపోయి అవి మరి 6 నుండి మరి 18 నెలలలోగా ఏమవుతుంది తెలుసా? 6 months నుంచి 18 months, అంటే 1.5 yearలోనే, లేకపోతే 6 monthsలోనే చూడండి ఎంత స్పీడ్గాను అవి ఆ లోపల మరి క్యాన్సర్ వ్యాధిని కలుగజేస్తూ ఉన్నాయంట ఈ క్రిములన్నీ కూడా. చూసారా ఎలా జరుగుతుంది? ఎందుకు నీ సమస్య వస్తుంది? ప్రతిదీ చింత. అందుకే దేవుడు చెప్పు, మీ చింత ఏమవుతుంది నా మీద వేసేసేయండి, మీ సమస్య నా మీద వేసి మీరు ఆలోచించండి, చింతించండి. మీరేం చేయాలి? మీరు సంతోషంగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి. లేదు మేము ఏడుస్తామంటారు చాలామంది, మేము కన్నీరు కాలుస్తాం, మేము రోధిస్తాం. నో, అది నీ పోర్షన్ కాదు. హ్యాపీగా ఉండు, ఆనందంగా ఉండు. సంతోషం హృదయం ముఖానికి తేటనిస్తుంది. హల్లెలూయా. సరే, మిడ్-నైట్ 12 అవుతుంది, డల్గా ఉన్నాం మనం. సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటే నీ ముఖంలో ఆ తేటదనం అనేటువంటి కనిపిస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రియర్ గమనించాలి, ఈ రూమ్లోంచి నేను అసలు ఇప్పుడు బయటికి వెళ్ళలేదు. నేను మధ్యాహ్నం 1 గంట నుంచి ఆల్మోస్ట్ 1 గంట కంటే ముందు నుంచే 12:30 నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఉంది సంతోషం. చాలామంది చీకటి గదిలో ఏముందిరా, బంధించబడిన గదిలో ఏముందిరా, వెంటిలేషన్ లేదు, గాలి లేదు, అది లేదు, ఇది లేదు అంటుంటారు. యేసయ్య ఉన్నటువంటి చేప కడుపులో యోనాకు జీవం వచ్చింది. హల్లెలూయా. యేసయ్యతో ఉన్నటువంటి ఆ బోటులో యేసుప్రభు శిష్యులకి జీవం వచ్చింది, సంతోషం కలిగింది, విడుదల పొందారు. యేసయ్య తోడుగా ఉన్నటువంటి దానియేలుకి ఆ సింహాల బోనులో సంతోషంగా స్తుతించుకుంటూ బయటకు వచ్చాడు. యేసయ్యతో సంబంధం కలిగి యేసయ్యను స్తుతిస్తున్నటువంటి పౌలు శీలలకి జైలు బంధకాలుగా అనిపించలేదు. అక్కడ స్తుతించుకుంటూ సంతోషంగా బయటకు వచ్చారు. కాబట్టి నీకు యేసయ్య నీ తోటు ఉంటే, యేసయ్య నీలో ఉంటే
యేసుని స్తుతించే మనసు నీలో ఉంటే అది జైలా, సింహాల బోన, అగ్నిగుండమా, చేప గొడవ, ఏది నీకు పెద్ద సమస్య అనిపించదు, తేడా అనిపించదు చెప్పాలంటేని. హల్లెలూయా. ఈరోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాగా చేస్తూ వచ్చిన్నాడు. మరి ఈ విధంగా ఈ చింత వ్యాధిని రప్పిస్తుందంట. ఏ చింత అయితే ఉందో ఆ జీవితాన్ని పాడు చేస్తుందంట, ఆయుష్కాలాన్ని తగ్గిస్తుంది. చింతకు ఉన్నటువంటి లక్షణాలు చూసారా? ఆరోగ్యం దెబ్బతీస్తుంది, ఆయుష్ తగ్గిస్తుంది, నిన్ను సమాధికి, చితి మీదకి త్వరగా తీసుకెళ్తుంది. అయితే మనం సంతోషంగా ఉన్నట్లయితే అది పరమ ఔషధంగా పనిచేస్తుందంట. హల్లెలూయా. సంతోషం వ్యాధిని దూరం చేస్తుందంట. ఆమేన్. కాబట్టి ఆయుష్కాలం పెంచుతుందంట సంతోషం. అసలైన సంతోషం యేసుక్రీస్తునందు ఆనందించడంలో ఉన్నది, స్తుతించడంలో ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుంది తెలుసు అసలైన సంతోషం? స్తుతించడంలో, దేవుని స్తుతించడంలో ఉంది అసలైనటువంటి సంతోషం. కాబట్టి ఈ యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి మన ప్రియ ప్రభును, ఎక్కడున్నాడు ఆయన? హృదయాంతరంగంలో ఉన్నాడు, ఎక్కడో లోతుల్లో లేడు. నీ హృదయ అంతరంగంలోనే యేసయ్య ఉన్నాడు. ఆ ప్రభుని మీరు స్తుతిస్తూ ఉండగా చింత మాయమైపోతుంది. ఎప్పుడైతే మీరు ప్రభుని స్తుతిస్తారో దేవుని వాక్యానుసారంగా చింత మట్టుమాయమైపోతుంది, చింత సంతోషంగా మార్చబడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు దేవుని యొక్క మధురమైనటువంటి ప్రసన్నత మనల్ని ఆవరిస్తుంది. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉన్నది. మలకి 4:2 మీరు చూడొచ్చు. ఉదయమే లేచిన వెంటనే చిరునవ్వుతో, సంతోషంతో ప్రభుని స్తుతించడం మొదలు పెట్టాలి. ఆమేన్. నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మాడిపోయిన ముఖంతో ఉండొద్దు. సంతోషం హృదయం ముఖానికి తేటనిస్తుంది. దేవుని స్తుతించేవారు సంతోషంగా ఉండగలుగుతారు, సమస్యలను బట్టి కాదు, దేవుని బట్టి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి స్తుతుల మధ్య నివాసం చేసేటువంటి దేవుడు తన మహిమ కలిగినటువంటి ప్రసన్నతతో మిమ్మల్ని అందరినీ నింపనేయండి, ప్రసన్నతతో నింపనీయాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనం ఉత్సహించి సంతోషించమని 118:24 కీర్తనలు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి అనుదినము నోరారా దేవుని స్తుతించాలి. ఆ దినమంతా సంతోషంగా ఉంటుంది. స్తుతించిన దినమంతా సంతోషంగా ఉంటుంది. ఇందాక చెప్పారు కదా బ్రదరు, ఒకరోజు దేవుని సందులో లేకపోతేనంట చింత, బాధ, వేదన, దుఃఖం. మరి ఎందుకు అటువంటి పరిస్థితి రానిస్తారు? దేవుని సందులో గడపకే బయటికి వెళ్ళండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ చేతిని పట్టుకొని ఉన్నాడని నమ్మండి. నా యేసయ్య చేయి పట్టుకున్నాడు. ఆమేన్. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను పదే పదే చెప్పాలి. చేతులెత్తి ప్రభుని స్తుతించాలి, వాద్యాలతో ప్రభుని స్తుతించాలి. 134 కీర్తన 2వ వచనంలో పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అంటే స్తుతించుడి. సన్నుతించడం అంటే స్తుతించడం. బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలంతో, సితారతో ఆయన స్తుతించుడి, తమ్ముడితోనూ నాట్యంతో ఆయన స్తుతించుడి. 150 కీర్తన 3-4 వచనాలు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఇదే ఆనంద మార్గం, ఇదే సంతోష మార్గం. మీరు ఎల్లప్పుడూ సంతోషించుతూనే ప్రభువును కోరుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు కూడా కోరుకుంటున్నాడు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని. సర్వ భూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించడి, ఆర్భాటముతో సంతోషగానం చేయడి, కీర్తనలు పాడుడి. ఆమేన్. సర్వ భూజనులారా సంతోషించడి, ఆనందించడి. నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఒకటే చెప్తాను, ఆనందించండి, సంతోషంగా ఉండండి, చురుగ్గా ఉండండి. ఎండింగ్లో కూడా అది చెప్తున్నాను. మన దేవుడు ఆది అంతము, కార్యారంభం కంటే కార్యాంతం మేలంట. కాబట్టి నువ్వు ఎలా ప్రారంభించావు కాదు కానీ ఎలా ముగిస్తున్నావు? బద్ధకంతో ముగిస్తున్నావా? నిద్రమత్తుతో ముగిస్తున్నావా? చిరాకుతో ముగిస్తున్నావా? నో. నువ్వు ఎలా ముగించాలో తెలుసా? నీ ముగింపు అద్భుతంగా ఉండాలి, నీ ముగింపు ఆశ్చర్యకరంగా ఉండాలి, నీ ముగింపు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు ఉండ వెళ్తున్నా, ఎటువంటి సిచ్యువేషన్ ఉండ వెళ్తున్నా, ఏ పరిస్థితులు మిమ్మల్ని ఎదుర్కొన్నా కానీ నువ్వు సంతోషంగా ఎదుర్కోవాలి, ధైర్యంతో ఎదుర్కోవాలి. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి మీరంతా కూడా 12 గంటల 10 గంటల ప్రభు సన్నిధిలో గడపడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. నేను పరిచర్య ప్రారంభించే ముందు ఈ 12 hours నాన్ స్టాప్ రైజింగ్ అని పెట్టాను. అది ఎప్పుడైతే పెట్టానో పరిచర్యలు పెను మార్పులు సంభవించాయి అన్నమాట. ఆ యొక్క యూట్యూబ్లో వాచింగ్లో పెను మార్పులు సంభవించాయి. చూడండి, 2-3 ఉండేటువంటిది ఇంత మిడ్ నైట్లో కూడా ఎంత 100 మంది చూస్తున్నారు, 1000 మందికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడున్న ఒక్కరు 1000 మంది అవుతారు, నేను నమ్ముతున్నాను ఖచ్చితంగాను. 2వ కీర్తన 8వ వచనం, నన్ను అడుగు జనములు స్వాచ్ఛంగా ఇస్తానన్న దేవుడు. ఎస్, నాకు ఆత్మలు కావాలి, ఆస్తులు కావాలి. ఆమేన్. అద్భుతాలు సృష్టించాలి. మనమంతా కూడా చదువుకోవద్దు, చరిత్రను సృష్టించాలి. ఇంతకాలం విన్నది ఒకటేది, ఇప్పుడు ఒకటి ఉండాలి, కొత్తగా ఉండాలి, వింతగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను అలాగా ఆశపడుతున్నాను. నన్ను నా దేవుడు నా ఆశపడిన రీతిగా నూతనమైన విధానంలో నడిపిస్తున్నాడు, నూతన మార్గాలు ఓపెన్ చేస్తున్నాడు.
ఏ ఏ ఏరియాలో అయితే నేను ఆల్ నైట్లు పెట్టాలని ఆశపడుతున్నాను అన్ని మార్గాలు ఓపెన్ చేశాడు. హల్లెలూయా. ఆల్ నైట్ కంటే ఇది చాలా ప్రభావవంతమైనది ప్రియులారా. ఎందుకంటే ఆల్ నైట్ 6-7 గంటలు 8 గంటలు అయిపోతుంది మనకి. కానీ ఇది 10 గంటలంటే సాధారణమైన విషయం కాదు. దీంట్లో పాలు పంచుకున్న వారు చాలా శక్తిమంతులు. ఎందుకంటే మీ కంఫర్ట్లో మీ ఇంట్లో మీరుండి చక్కగా మరి చేశారు. నిజంగా ఇప్పుడు ఇదే మీటింగ్ నేను బయట పెట్టాలంటే చాలా వేల రూపాయల ఖరీదు డబ్బులు చెల్లించవలసి వచ్చేది, చెల్లించవలసి వచ్చేది, చాలా దూరాలు వెళ్ళవలసి వచ్చేది, ప్రయాసపడవలసి వచ్చేది. కానీ ఏదేమైనా కానీ దేవుడు అంతా మనని సమకూర్చాడు. థ్యాంక్ యూ జీసస్. అన్ని సమకూర్చినందుకు నీకు వందనాలు వేసా. లాస్ట్ 4 మినిట్స్లోకి వచ్చేసి మరి ప్రార్థన చేసుకుందామా? మీరంతా కూడా తలలు వంచి మరి ప్రార్థనలో ఏకీపించినట్లయితే అద్భుతమైనటువంటి ప్రార్థన మనం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు వేసా, నీకు స్తోత్రాలు వేసా. యేసుక్రీస్తు నామంలో దేవా మరి ఈ యొక్క 10 గంటలు నీతో గడపడానికి చక్కటి అవకాశం ఇచ్చావు. ఇదిగో మరి ఈ చివరి ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో, మరి చివరి ప్రార్థన వరకు ఎవరైతే ఏకీభవించారో, మరి ఏ విధంగానైతే నా ప్రభా వారికి నువ్వు అవకాశం ఇచ్చి నడిపించావు, వారిని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ఇది ముగిస్తూ ఉండగా మరి అద్భుత ఆశ్చర్యకార్యాలు వేసి నడిపించి బలపరచండి. అనేక మంది బిడ్డలు ఆత్మలో వర్ధిల్లడానికి నువ్వే కృప చూపించమని, ఇంతవరకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి, చూపిన కృపను బట్టి సమస్త మహిమ మీకు చెల్లిసింది. ఎవరికి ఏ నిద్రాభారం ఇబ్బంది లేకుండా మరి ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవడానికి కృప చూపించండి. చక్కటి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, ఇదిగో ఎంత సమయం విత్తనాలు వృధా కాకుండా వారి జీవితాల్లో అద్భుతాలు చూడవలసిందే, వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూడవలసిందే, వారు సర్వసమృద్ధిని అనుభవించవలసిందే, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవాల్సిందే. యేసు నామంలో స్వస్థతలు, విడుదలలో, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామంలో ఏ అప్పుతోడు వచ్చినా వారు ఐశ్వర్యవంతులుగా నువ్వు చేస్తావు, ఏ అనారోగ్యంతో వచ్చినా ఆరోగ్యవంతులుగా చేస్తావు, ఏ నిరుద్యోగులుగా వచ్చినా ఉద్యోగస్తులుగా నువ్వు చేసేస్తావు. నీకు వందనాలు. మరి ఏ పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారో, ఏ బంధకాలు గుండా వెళ్తున్నారో వారికి ఇప్పుడే విడుదల ఇచ్చావు. నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామమును బట్టి అద్భుతాలు ప్రకటిస్తున్నాను. వివాహం కొరకు ఎదురుస్తూ ఎవరైతే పాలు పంచుకున్నారో వారి జీవితంలో చక్కటి జీవిత భాగస్వామిని ఇచ్చేసావు. నీకు వందనాలు. చక్కటి వివాహం జరిగించేసావు. గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇక్కడ ఉన్న వారి ద్వారా వినిపిస్తున్నందుకు నీకు వందనాలు. సమస్తము సమకూర్చ మేలుకరంగా చేసావు, దీవెనకరంగా చేసావు, విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ మీరే తెచ్చుకున్న దేవా. మరి ఎవరు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారో, ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో అన్నీ నువ్వు చూసావు. ఈరోజే విడిపించావు, ఈరోజే విడిపించావు, ఈరోజే విడిపించావు. నీకు వందనాలు, 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 వందనాలు. మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఓ శక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ఈరోజు మరి కనీసం అలా వచ్చి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో వారి జీవితంలో మెరకల్స్ నువ్వు చేసి మరి స్థిరంగా నీకు కట్టబడాలి. ఇదిగో ఖచ్చితంగా 1000 మంది ఇప్పుడు ఉండాలన్న తండ్రి. లైవ్లో 1000 మంది తగ్గకూడదన్న తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమున తండ్రి కృప చూపించినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున తండ్రి 1000 మంది ఎప్పుడు తగ్గకూడదన్న తండ్రి. నువ్వు చేస్తావు. నీకు వందనాలు. ఇదిగో ఈరోజు 10 గంటలు మరి ఖచ్చితంగా ఎవరైతే నీ సన్నిధిలో పాలు పంచుకున్నారో వారికి నిండైన మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చావు. మరి ఇప్పుడు పడుకొని చుండగా సుఖనిద్ర దయచేసి కళ్ళ దర్శనాల తర్వాత మాట్లాడి కృప చూపించి బలపరచండి నా తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోనమని ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనం చెల్లిస్తూ కృప వెంబడి కృపను అనుగ్రహించి నీ దీవెన ఆశీర్వాదాలతో నడిపించి బలపరచమని, చక్కటి ఆరోగ్యం, బలము, నెమ్మది, సమాధానం ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం, శిలువ రక్తమేజం, అపవాదికి సిగ్గు, యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యుని సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. మరి యొక్క 10 గంటల ప్రేయర్లో ఉన్న వారిపైనను, మరి అలాగే ఆన్లైన్లో చూసిన వారిపైనను, తర్వాత ఎవరైనా చూసిన వారిపైనను ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడే నడిపించి మరి పడుకుని సుఖం దయచేసి వేకుజాను 3 గంటలకు మేలుకు దయచేసి మరలా పాలు పంచి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవా, మేము ప్రార్థన చేసినవన్నీ మరి మేము పొందేసుకున్నామని నమ్ముచు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 10 గంటలు మమ్మల్ని నడిపించింది దేవా, శక్తినిచ్చింది దేవా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ
జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవా, నీకే వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. టైం చూసుకోండి సరి, కరెక్ట్గా 12 అయింది. సో నేను 12 గంటల వరకు అన్నాను కాబట్టి 12ంటికి మనకి 10 గంటలు ముగించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ధన్యులు. 12 గంటల ఒక నిమిషంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. మరి నూతనమైన రోజులకు వచ్చేసాం. ఇంకా 3 గంటల సమయం ఉంది. మరి నేను అంత షెడ్యూల్ అది పెట్టాలి కాబట్టి నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో గుడ్ నైట్. దేవుడు మీకు సుఖనిద్రనిచ్చి 3 గంటల నిద్రనే మరి సమృద్ధి అయినటువంటి నిద్రగా అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ పవర్ఫుల్ వండర్ఫుల్ బ్లెస్డ్ డే. ఆమెన్.